హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో పచ్చి చేపల కూర చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో పచ్చి చేపలు తీసుకున్నాము, బొచ్చి చేపలు. ముందుగా పచ్చి చేపల కూర కోసము స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోద్ది. ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి, కరివేపాకు. సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. ఒక పిడికిటి నిండా కల్లుప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. చేపలో మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చేపల్లో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పైసకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇవి కూడా ఆ విధంగానే ఎగరేసుకోవాలి, మొత్తం కలిసిపోద్ది. ఇప్పుడు చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాం కడిగి. ఇది కలిపి పులుసు అంతా ముక్కల్లో పోసేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పులుసు అంతా పోసేసుకోవాలి. చెయ్యి అడ్డం పెట్టుకొని పోసుకోవాలి. మళ్ళా నీళ్ళు పోసుకొని కలిపి పోసుకోవాలి. ఈ విధంగా కలిపి మన పులుసు అంతా తీసేసుకొని పిప్పి పడేసేయాలి. ఇప్పుడు తగిన వాటర్ పోసుకోవాలి. టమాటాలు ఉడికిన లేదో మూత తెచ్చొద్దాం. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చేపలు, అవి పోసేసుకోవాలి. ఇప్పుడే మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత కలపకూడదు, ముక్కలు చెదిరిపోతాయి ఏడు ఎక్కువైనప్పుడు. ఇప్పుడు మన టైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. చేపల పులుసు ఉడుకుతుంది కదా, ఈ విధంగా ఉడికేటప్పుడు గానే అల్లం తెల్లగడ్డ దంచేసేసుకోవాలి. 2 ఇంచుల అల్లం ముక్క తీసుకోవాలి. ఇది సన్నం కట్ చేసుకొని వేసుకోవాలి. పీసులు లేకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇది దంచేసుకోవాలి. ఇప్పుడు తెల్లపాయలు వేసుకోవాలి. ఇవి కూడా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచుకున్నాం కదా, ఇప్పుడు మూత తీసి దాంట్లో వేసేసుకోవాలి పులుసులో. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు యువతల స్టవ్ వెలిగించుకొని మెంతులు, ఆవాలు వేపుకోవాలి. బాగా దోరగా వేపుకొని ఇవి కూడా నూరి దాంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా నూరుకోవాలి. ఇప్పుడు మనం చేపల పులుసులో వేసేసుకుంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి, కంపల్సరిగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మసిగుడ్డతోటి ఈ విధంగా పట్టేసుకొని ఇట్లా తిప్పేసుకోవాలి. ఇట్లా తిప్పామంటే మొక్కలు చెదిరిపోకుండా ఉంటుంది, మసాలా అంతా కలిబడిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చేపల పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్.